కీర్తనకారుడు స్పష్టంగా చెప్తుండే ఏంటంటే, నా హృదయంలో నేను పాపమును అంటే దేవునికి ఇష్టం లేని ఏది లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి ఆలకింపడు అని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. కనుక మరి దేవుని నుండి మనం పొందుకోవాలి, దేవుని నుండి మనం ఏదన్నా ఆశించాలి అని అనుకుంటే దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తున్నాయి ఏంటంటే, మరి సామెతల గ్రంథంలో మరి 28వ అధ్యాయం 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే లేఖన భాగాలు స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే 28వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే యథార్థంగా ప్రవర్తించాలి. ఎందుకు యథార్థంగా ప్రవర్తించాలి? మనం చూస్తే ప్రపంచంలో అనేక మంది ఉంటారు. మరి ఎంతమంది దేవునితో యథార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు? ఎంతమంది దేవునితో నమ్మకమైనటువంటి జీవితాన్ని మరి గడుపుతారు? ఎంతమంది దేవునితో ఒక సంబంధము సాన్నిహిత్యం కలిగి దేవునితో జీవిస్తాం? ఇక్కడ వాక్యం చెప్తా ఉంది ఏంటంటే యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ఎప్పుడు ప్రవర్తిస్తామంటే ఎప్పుడైతే మనము క్రీస్తును కలిగి ఉంటామో, ఎప్పుడైతే క్రీస్తును పోలి జీవిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనము స్వంత రక్షకును బైబిల్ ఏం చెప్తుందంటే లోకంలో చెడుంది, లోకంలో సాతాను ఉన్నాడు, లోకంలో సాతాను భ్రష్టత్వం ఉంది. ఎప్పుడైతే లోకాన్ని మనం ప్రేమిస్తామో చెడు మనల్ని ప్రభుత్వం చేస్తుంది. ఎప్పుడైతే ఆ చెడు మనలో ఉంటుందో దేవునికి దూరంగా జీవిస్తాం. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది ఏంటంటే యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వేం చేస్తావంట? మనం ఏం చేస్తాం? రక్షించబడతాం. ఎక్కడి నుండి రక్షించబడతాం అంటే లోకంలో ఉన్నటువంటి దుష్టత్వంలో నుండి, లోకంలో ఉన్నటువంటి పాపంలో నుండి, లోకంలో ఉన్నటువంటి చెడు నుండి మనము రక్షించబడతాం. మరి ఎందుకు యథార్థంగా ప్రవర్తించాలంటే మనము అనుసరించే దేవుడు యథార్థవంతుడు గనుక ఆయనను పోలి ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆయనలో పోలి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో ఆ యొక్క లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి. ఇక్కడ వాక్యంలో చూస్తే మరి మూర్ఖంగా ఎవరు ప్రవర్తిస్తారంటే, మూర్ఖంగా ప్రవర్తించేది ఎవరంటే సాతాను స్వభావం కలిగిన వారు. ఎవరు ఈ సాతాను స్వభావం కలిగిన వారు అంటే వాక్య విరుద్ధంగా ప్రవర్తించేవారు. ఎవరు సాతాను స్వభావం కలిగి ఉంటారంటే దేవుని మాటను ధిక్కరించేవారు, దేవుని వాక్యాన్ని ధిక్కరించేవారు, దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు, దేవుడు అంటే భయం లేనివారు. యథార్థంగా ప్రవర్తించేవారు ఎవరయ్యా అంటే దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా ప్రవర్తించేవారు. వారు మాత్రమే రక్షించబడతారంట. చూస్తే లేఖన భాగంలో మనం చూస్తే మూర్ఖ ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారంటో, ఎవరికి ఉంటుంది మూర్ఖ ప్రవర్తన అంటే సాతానును వెంబడించేవారు, సాతాను చేత నడిపించేవారు, సాతాను చేత మరి ఆ భ్రష్టత్వంలో తిరుగులాడేవారు. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతారంట. మరి యేసు ప్రభు మనల్ని నిర్మించింది, మనల్ని సృష్టించింది హఠాత్తుగా పడిపోవడానికా అంటే కాదండి. దేవుని రాజ్యానికి మనం వారసులం కావడానికి, దేవుని ప్రేమను పొందుకొని, దేవునిలో ఉన్న యథార్థతను పొందుకొని, దేవుని యందు స్థిరపరచబడి, దేవుని యందు బలపరచబడి, దేవుని కొరకు భూమి మీద మనకిచ్చిన ఆయుష్లో దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా మనం జీవించి అంతం వరకు సహించి దేవుని కొరకు ఒక సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న వారే దేవుని రాజ్యానికి చేర్చబడతారు. అందుకనే ప్రపంచంలో అనేక మంది నాశనం అవుతూ ఉంటారు. ప్రపంచంలో అనేక మంది కూడా హఠాత్తుగా మరణం అవుతూ ఉంటారు. వీరందరినీ కూడా ప్రభువునందు మృతి పొందువారు ధన్యులు అనరండి. ఓన్లీ దేవుని యందు ఎవరైతే మరణిస్తారో వారు మాత్రమే ధన్యులు. ఎందుకంటే ఆ ధన్యకరము క్రీస్తు ద్వారా మనకు లభించింది. అందుకని వాక్యం చెప్తుంది ఏంటంటే నువ్వు బ్రతికినన్ని రోజులు యథార్థంగా దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా మనం జీవించాలి. ఇక్కడ చూస్తే యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాత్రమే రక్షించబడతావు. మనం రక్షించబడాలి. ఎందుకు రక్షించబడాలి? దేవుడు నిన్ను నిర్మించింది ఏంటంటే పాతాళ లోకంలో, నరకంలో కొట్టబడి నెట్టివేయబడడానికి కాదు మనం నిర్మించబడింది. మనం నిర్మించబడింది దేవుని సమృద్ధి, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవునిలో రాజ్యంలో చేర్చబడడానికి మనం నిర్మించబడి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆత్మీయ స్థితిని మనము వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 15:3 వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటుందంట. దేవుని యొక్క కన్నులు ఎక్కడ ఉంటాయి? మనం అనుకుంటాం, లోకంలో మానవులు అనుకుంటా ఉంటారు
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏదో ఆదివారం చర్చికి పోవడం వల్ల, ఆత్మీయతలో ఎదగడం వల్ల, మనం చేసే బయట మిగతా కార్యక్రమాలు చేసేవన్నీ కూడా దేవుడు దృష్టి పెట్టాడని అనుకుంటాం. కానీ దేవుని యొక్క కన్నులు ఎక్కడ ఉంటాయంట? ప్రతి స్థలము మీద ఉంటాయంట. దేవుని కన్నులు ఎక్కడ ఉంటాయంట? ఎక్కడుంటాయి దేవుని కన్నులు? ప్రతి స్థలము మీద, ప్రతి వ్యక్తి మీద ఉంటాయి. మనం చేసే పని, మనం చేసే ఉద్యోగం, మనం చేసే బిజినెస్, మనం చేసే చెడు పనులు, అవన్నీ కూడా దేవుడు పరిశీలనలో చూస్తూ ఉంటాడు. దేవుడు కూడా మరి అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే యథార్థముగా మనము ప్రవర్తించాలి. యథార్థంగా ఎప్పుడు ప్రవర్తిస్తామంటే ఏ వాక్యము నీకు బోధించబడుతుందో, ఏ వాక్యమును చదువుతున్నావో, ఏ వాక్యం నువ్వు అనుసరిస్తున్నావో ఆ వాక్య ప్రకారము మనం నడుచుకున్నప్పుడు మాత్రమే వాక్యము మనల్ని సరి చేస్తుంది, వాక్యము మనల్ని దిద్దుతుంది, వాక్యము మనము నీతివంతమైనటువంటి జీవితంలో నడిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయంట. మనం ఏ స్థలం మీద నిలబడి ఏం చేస్తున్నామో దేవుడు చూస్తాడు, ఎక్కడ నిలబడి ఏం ప్రవర్తిస్తున్నామో దేవుడు చూస్తాడు, ఏ చెడు పనులు చేస్తున్నా దేవుడు ప్రతిది కూడా గమనిస్తూ ఉంటాడు. అవి అంట చెడ్డవారిని మంచి వారిని అవి చూస్తున్నాయంట. ఈరోజు నువ్వు మంచి పనులు చేస్తే, ఈరోజు దేవునికి ప్రీతికరమైనటువంటి పనులను చేస్తే, దేవునికి ఇష్టమైన పనులు మనం చేసినట్లయితే దేవుని చేత రక్షించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకొని, దేవుని ప్రసన్నతను మనం పొందుకొని నీతిమంతుల సభలో మనము వర్ధిల్లుతాం. నీతిమంతులు ఏ చోట ఉన్నా ఆ చోట మనం చేర్చబడతాము. దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. అంతేగాని అక్రమాలు చేసుకొని దేవునికి విరుద్ధమైన పనులు చేసి చెడుగా ప్రవర్తిస్తే దేవుని రాజ్యానికి మనము ఎన్నటికీ కూడా మనం చేర్చబడం. మనం అనుకుంటా ఉంటాం మనం చేసేది మంచిదే అనుకుంటాం, మనకు తెలియదు. ఎందుకంటే యలోక దేవత భ్రష్టత్వంలోకి నడిపించడానికి సాతాను భూమి మీదకి పంపించబడ్డాడు. ఎక్కడికి మనం ప్రయాణం అంతా కూడా మనం చేసే పనులన్నీ కూడా ఏం చేస్తూ ఉంటున్నాయి? వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాటను మనం చూస్తే, క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయాలి. ఎవరు అన్యాయస్తులు? ఎవరు నీతిమంతులు? ఎవరు యథార్థవంతులు? ఎవరు దేవుని కొరకు బ్రతికేవారు? దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, తప్పు చేసేవాడు కూడా నేను కరెక్టే చేస్తున్నా అనుకునే రోజులు ఇవి. అంత్య దినాలలో మానవుల పరిస్థితి ఎట్లుంటుందంటే, మోసం చేసి అక్రమంగా బ్రతికేవాడు కూడా నేను దేవుని బిడ్డనని చెలామనయ్యే రోజులు ఇవి. దేవుని బిడ్డలంగా మనం దేవుని వాక్యము దేవుని బిడ్డనని చెప్పుకుంటాం, కానీ ఎంతోమంది ప్రపంచంలో అన్యాయం చేస్తూ నేను క్రైస్తవుని అని చెలామనయ్యేవారు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది వారి కొరకు ఏంటంటే, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయాలి. ఎందుకు చేయాలి? దేవుడు ప్రోత్సహిస్తుండా? దేవుడు నిన్ను అనుమతిస్తుండా? దేవుడు నిన్ను తప్పు చేయని ప్రోత్సహిస్తుండా మనల్ని? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అన్యాయము చేయువాడు చేయాలి, అంతే. మనం అనుకుంటాం, చాలా మందిని అనుకుంటాం, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు నన్ను ఏమంటలేడు. మనం అనుకుంటాం, నేను ఎన్ని తప్పటి అడుగులు చేసినా దేవుడు నన్ను ఏమనుకుంటలేడు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే, నేను కూడా దేవుని బిడ్డనే, నేను ఏ తప్పు చేసినా దేవుడు నన్ను ఏమంటలేడు అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉంటుందంట. దేవుని కన్నులు చెడ్డవారిని చూస్తాయంట, దేవుని కన్నులు మంచి వారిని చూస్తాయంట. నువ్వు మంచి పనులు చేస్తే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. చెడ్డ పనులు చేస్తే ఎక్కడ పంపించబడతాం? నరకానికి పంపించబడతాం. ఆ తీర్పు రాకముందే మనం దేవునితో మరి యథార్థమైనటువంటి జీవితంలో మనం జీవించాలి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే, ఇక్కడ ఈ వాక్యంలో చూస్తే, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయాలి. మనం అనుకుంటాం, అరే వాడు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతుండు, వాడు ఎందుకు ఆశీర్వదించబడుతుండంటే దేవుడే అనుమతిస్తుండంట. అన్యాయం చేయువాడును ఇంకను అపవిత్రుడు, అపవిత్రతతోనే
ఉండాలి. ఇక్కడ చూడండి, వాక్యం చూడండి, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును. నీతిమంతుడు ఎవరు? ఈ నీతిమంతుడు వాక్యం చూడండి, ఇక్కడ నీతిమంతుడు ఇంకను తప్పు చేస్తాడేమో తప్పు చేస్తూనే ఉండాలి, పాపం చేస్తాడు పాపం చేస్తూనే ఉండాలి. నీతిమంతుడు యథార్థంగా ప్రవర్తించేవాడు యథార్థతతోనే ఉండాలి. వాక్యము చూడండి, ఇక్కడ వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఇంకను నీతిమంతుడుగానే ఉండును, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. మనం ఏ పని చేసినా, ఏ పనులలో నిమగ్నమై ఉన్నా, ఏ చెడు పనులు చేసినా, ఏ తప్పు పనులు చేసినా, ఏ మూర్ఖత్వంలో మనం వెళ్ళినా, దేవుడు అంటే ఏం చేస్తుండో చూడండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, వాని వాని జీతము వానికి ఇస్తాడంట. అన్ని కట్టగట్టుకొని దేవుడు ఒక్కడేసారి ఏమిస్తాడంట? బహుమానం ఇస్తాడంట. ఆ బహుమానము పొందుకుంటామా? దేవుని కొరకు యథార్థంగా ప్రవర్తిస్తామా? అది వాక్యం. మనము బ్రతికినన్ని రోజులు నువ్వు అడుగు తీసి అడుగేస్తే, నీ అడుగులో క్రీస్తు కనబడినప్పుడు మాత్రమే మనం యథార్థవంతులం. వేసే ప్రతి అడుగులో దేవుడి సాక్ష్యము మనకు కనిపించాలి, దేవుని యథార్థత మనలో కనిపించాలి, దేవుని పరిశుద్ధత మనలో కనిపించాలి. దేవుని యొక్క సాక్షి బిడ్డగా మన ప్రవర్తన బయటికి కనిపించినప్పుడు మాత్రమే దేవుని బిడ్డలంగా గుర్తించబడతాము ఈ లోకంలో. వాక్యము స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయాలి, అంతే. మోసం చేసేవాడు, అక్రమాలు చేసేవాడు చేయని, మనం ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరం? దేవుడు ప్రతి స్థలాన్ని చూస్తున్నాడు, ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడు, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటి క్రమములో నేను ఎప్పుడు గుర్తు చేస్తాను మీకు, ఆదికాండంలో 1వ అధ్యాయంలో మన నరులను చేసినప్పుడు ఎట్లా చేసినంట? మన పోలిక చొప్పున, మన స్వరూపమందు నిర్మిస్తే, ఆ పోలిక చొప్పున ఎవరైతే నిర్మించబడ్డారో దేవునికి విరుద్ధమైన పనులు భూమి మీద చేస్తున్నారు. దేవుడు నిన్ను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో, దేవుడు నిన్ను చూస్తున్నటువంటి క్రమంలో, ఆయన పోలిక చొప్పున నువ్వు నిర్మించబడితే, ఆయన పోలిక చొప్పున నువ్వు ఈ భూమి మీదకు పంపించబడితే, దేవుని స్వభావము మనలో కనిపిస్తుంది ఆయన చూస్తున్నప్పుడు. అందుకని అంటుంది వాక్యం ఏంటంటే, అన్యాయం చేసేవాడిని అన్యాయమే చేయాలి, పాపం చేసేవాడిని మనం అనుకుంటాం మనకి ఇంకెందుకు తీర్పు వస్తలేదు, వస్తుంది. దేవుడు అన్ని ఒక్కటిసారి జీతం అంతా రెడీగా పెట్టుకుంటుండే. దేవుడు జీతం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా. నీతిమంతుడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. ఎవరైతే ఆ సంగతి గ్రహించి సువార్తను నమ్మి దేవుని వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఎంత తెలివిగా మోసం చేస్తే అంత తెలివిమంతులు అనుకుంటారు ఈ భూమి మీద. ప్రపంచంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని సంగమా, మనుషులు మనల్ని ఎవరి చూచి చూడనట్టు వెళ్ళినా దేవుని కన్నుల నుండి ఎవరం కూడా తప్పించుకోలేం. దేవుని కన్నుల నుండి ఎవరం కూడా తప్పించుకోలేం. ప్రియ దేవుని సంగమా, మనము దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటే, మనము దేవుని కొరకు జీవించాలని అనుకుంటే, దేవునిలో ఉన్నటువంటి సాత్వికమైనటువంటి మనసు మనకి రావాలి. ఆయనలో ఉన్నటువంటి యథార్థవంతమైనటువంటి మనసు మనకు రావాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. చాలా విపరీతంగా మానసికంగా భౌతికంగా అనేకను చెడిపేసుకుంటూ దేవునికి విరుద్ధమైన పనులు ఈ లోకంలో చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు దేవుడు మనల్ని చూస్తాడు, దేవుడు జీతం ఇస్తాడనే విషయం చాలామంది. అపోస్తుల కార్యం 28:27, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారు హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అంటే వాక్యము విత్తబడుతున్నప్పుడు వాక్యానికి లోబడలోని ప్రజలు చూస్తే ఇక్కడ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. దేవుని వాక్యంలో సత్యము తెలియపరచబడినప్పుడు
మనిషిలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంట? సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే కలిగి ఉంటామో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడండి? దేవుని పోలి జీవించినప్పుడు. పరిశుద్ధాత్మను ఎప్పుడు కలిగి ఉంటాం? దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు కలిగి ఉంటాం మనము? దేవుని క్రియలను అనుసరించేవాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడో నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు రాంగ్ డైరెక్షన్లో పోయినా నిన్ను సరి అయిన మరి అంతేకాని మరి అందరు తప్ప, లేకపోతే దేవుని వాక్యం తప్ప అంటే చూస్తే దేవుని వాక్యం ఎన్నటికీ కూడా తప్పు కాదు. దేవుని వాక్యము సత్యం మాట్లాడుతుంది. దేవుని వాక్యము యథార్థం మాట్లాడుతుంది. మన జీవితంలో మనం ఏమనుందంటే ఇక్కడ వారి హృదయము క్రొవ్విందండి. ప్రజల గురించి ఈ మాటను చెప్పబడుతుంది. ప్రియ దేవుని సంగమా, వారు చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. సత్యము ప్రకటించబడుతున్నప్పుడు ఈ వాక్యము నాకు కాదులే, నాకు దేవుని భయం లేదులే, నాకు దేవుడు అంటే భయం లేదు అనే రీతిగా ప్రపంచంలో మానవులందరూ కూడా అంత్య దినాలలో ప్రవర్తిస్తూ వస్తున్నారు. మనమైతే దేవుని వాక్యం వినబడుతుంది, దేవుని వాక్యము చెప్పబడుతుంది. సంవత్సరాల తరబడి నీకు వాక్యం ఏ వాక్యమైతే నీకు చెప్పబడుతుందో ఆ వాక్యాన్ని విని దిద్దుకొని సరి చేసుకునే రీతిలో మనం ఉంటే, నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే, వాక్యంలో నేను ఎప్పుడు గుర్తు చేస్తాను, నేను జయించిన ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చోబెడతా. ఆ సింహాసనమందు నువ్వు కూర్చోవాలని ఆశపడితే, ఆ సింహాసనమందు దేవుడు ఉన్న చోట నువ్వు కూడా చేర్చబడాలని ఆశపడితే, దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడాలని ఆశపడితే, దేవుని రాజ్యంలో నీవు కూడా ఆయనతో ఉన్న స్థలంలో నువ్వు ఉండాలని ఆశపడితే, దేవుని కన్నులు ప్రతి స్థలం మీద, ప్రతి ప్రదేశం మీద, ప్రతి వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆయన నిన్ను ఏ రీతిగా నిర్మించాడో ఆ రీతిగా, ఆ స్వభావం, ఆ పోలిక మరలా ఆయన కనపడినప్పుడు మాత్రమే నువ్వు దేవుని రాజ్యానికి వారసులమవుతాం. అంతేగాని భ్రష్టత్వంలో మగ్గిపోతూ దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, చెడును అనుసరిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని వెంబడిస్తే ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి నాశనానికి వెళ్ళిపోతాం. దేవుని రాజ్యానికి మనం చేర్చబడలేం. ప్రియ దేవుని సంగమా, దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలి అంటే వాక్యము ఏ రీతిగా నీతో మాట్లాడినా ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. సత్యము నీకు ప్రకటించబడింది. ఆ వాక్యం ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో సర్వ సత్యంలోకి నువ్వు వెళ్తావు, పరిశుద్ధ్యంలోకి నడిపించబడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:13 వచనం. 1:13 వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి. ఏంటంటే ఇక్కడ మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నారు. విన్నారా మీరు? మనం విన్నామా? విన్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సత్యవాక్యం వినబడింది, క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవితాన్ని కొనసాగించాలి. కొంచెం గమనిస్తే ఇక్కడ మరి అందరూ సిగ్గుపడవలసినటువంటి విషయాలలో ప్రపంచంలో మానవులందరూ కూడా గర్వపడతారు. ఎందుకు? పాపము తప్పుగా కనబడట్లేదు. పాపం చేసినా, ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీకు సత్యవార్త వినబడితే, దేవుని వాక్యం నీకు వినబడితే, దేవుని సువార్త మనకు వినబడుతుంటే, మనం ఒకవేళ మానవులందరూ కూడా తప్పులు చేస్తారు, ఎవరు రైట్ పర్సన్ లేదు. బైబిల్ చెప్తూ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కానీ మనం తప్పు చేసి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు సరి చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము చేత నడిపించబడి తప్పును సరి చేసుకున్నప్పుడే అక్కడ కూర్చోబెడతాడు దేవుడు. తప్పును సరి చేసుకోవాలి, వాక్యము ద్వారా తప్పు దిద్దబడాలి. వాక్యము చెప్తున్నప్పుడు వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలంట. వాక్యం చెప్తుంది. నువ్వు సాత్వికంతో ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు దేవుని రాజ్యానికి మనం వారసులం. అంతేగాని వాక్యానికి భయపడా, దేవునికి భయపడా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అంటే వాని క్రియల చొప్పున జీతము పొందుకోవాల్సిందే. ఆ జీతము
ఆయన దగ్గర రెడీ చేస్తున్నంట. ఆ జీతంలో మనము పాలిభాగస్తులు కావాలంటే భ్రష్టత్వంలోకి వెళ్ళి దేవునికి విరుద్ధమైన పనులు చేస్తే ఆ జీతాన్ని మనం పొందుకున్నాం. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండని, అన్యాయం చేసేవాడు ఇంకనూ అన్యాయం చేయని, నో ప్రాబ్లం. తప్పు చేసేవాడు, చెడు పనులు చేసేవాడు చేయని, నో ప్రాబ్లం. మనంగా చేసే దేవుడు ఒక దినాన వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము పొందాల్సుకుంది. ఏ పనులు ఎందరిని మోసం చేసి సంపాదిస్తూ ఉంటారు, కానీ దేవుడు ఫస్ట్ చదువుకున్న మనం సామెతలు యథార్థవంతుడు అనే మాట అక్కడ రాయబడింది. యథార్థముగా జీవిస్తే క్రీస్తులో ఉన్న యథార్థత మనకు వస్తుంది, క్రీస్తులో ఉన్న సత్యము మనకు వస్తుంది. కానీ మోసపూరితమైనటువంటి జీవితం చాలామంది ప్రపంచంలో అనేకులు కూడా మోసం చేస్తూ బ్రతుకుతున్నారు. ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని కన్నులు మనల్ని చూస్తున్నప్పుడు, దేవుని యొక్క కన్నులు మనల్ని గమనిస్తున్నప్పుడు మనము దేవునికి వాక్యానికి సరితూగుతున్నామా లేదా? దానియేలు గ్రంథంలో ఉంటుంది ఏంటంటే మన స్పిరిచువాలిటీని, మన ఆత్మీయతను ఆయన ఏం చేశాడంట, ఒక త్రాసులో పెట్టి మనల్ని జోకుతాడంట. ఇట్లా ఏమంటారు, జోకుడేనా? ఒక త్రాసులో పెట్టి ఏం చేశాడంట, మనల్ని ఇట్లా త్రాసులో పెట్టి చూసాడు. నువ్వు ఎంత దేవుని వాక్యానికి లోబడ్డావు, ఎంత వాక్యంతో నువ్వు సరితూగుతున్నావు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నటువంటి తరుణంలో మనము దేవుని వాక్యముతో సరితూగుతున్నామా లేదా అది గమనించుకోవాలి. మన ఆత్మీయమైనటువంటి స్థితి దేవునితో సరితూగుతుందా? దానియేలు గ్రంథంలో చెప్తాడు, త్రక్కెల్లో పెట్టి త్రాసులో పెట్టి మనల్ని కొలుస్తున్నప్పుడు నువ్వు తక్కువ. ఒకసారి చదవమ్మా వాక్యం. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు తక్కువగా కనబడితివి. చూసారా, త్రాసులో పెట్టి ఇట్లా చూస్తున్నప్పుడు అంట దేవుడు మనల్ని ఎప్పుడు సమానంగా చూస్తాడంటే, దేవుని త్రాసులో పెట్టి మనల్ని చూస్తున్నప్పుడు వాక్యము ద్వారా సమానముగా కనబడాలి. లేని ఎడల దేవుడు చూస్తే ఏం కనబడిందట, తక్కువగా కనబడ్డామంట. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో నీ ఆత్మీయ స్థితి దేవునితో సరితూగుతుందా? నేను వేసే ప్రశ్న, నీ ఆత్మీయ స్థితి నేను అడుగుతున్నా, ఎంతమంది విశ్వాసులు అంటే మనం అందరం విశ్వాసులమైన చేతులు ఎత్తుతాం, రైట్, వెరీ గుడ్. కానీ నీ ఆత్మీయ స్థితి దేవుడు నిన్ను త్రాసులో పెట్టి కొలుస్తున్నప్పుడు దేవుని వాక్యంతో సరితూగుతున్నావా లేదా? చదవం ఒకసారి. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం తక్కువగా అనిపిస్తున్నామా, ఎక్కువ? టమాటాలు కొనేటప్పుడు ఏం చేస్తాం, ఇట్లా పెట్టి జోకుతారు. అవి టమాటాలైనా కూరగాయలైనా మటన్ అయినా ఇంకోటైనా త్రాసులో పెట్టి జోకుతాం. కొంచెం తక్కువ అయితే తీసుకుంటామా, ఒకటై అంటామా లేదా? ఇంకోటి వేసినాక కూడా కొసరేవా అంటామా లేదా? కొసరేవా? మరి మనకు అవిటి విషయంలోనే ఎక్కువ కావాలంటే, దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను ఆత్మీయతలో త్రాసులో పెట్టి జోకుతున్నప్పుడు నువ్వు ఎక్కువ కనబడాలా, తక్కువ కనబడాలా? చెప్పండి, ఎక్కువ కనబడాలా, తక్కువ కనబడాలా? తక్కువ కనబడాలా, ఎక్కువ కనబడాలా, తక్కువ కనబడాలా? ఎక్కువ అంటే నువ్వు ఎప్పుడు ఎక్కువ కనబడతామంటే దినదినము నీ వాక్యము చేత నింపబడాలి. వాక్యము నువ్వు భుజించాలి. భుజించినప్పుడే వెయిట్ పెరుగుతాం, ఎక్కువ కనబడతాం. అంతేనా? వాక్యం లేకుండా చెడు పనులు చేస్తూ, సినిమా పాటలు వింటూ, మోసం చేస్తూ, చెడ్డ క్రియలు చేస్తే తక్కువనే కనిపిస్తావు. నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఎక్కువ దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు ఎక్కువ కనబడాలా, తక్కువ కనబడాలా? అది నీ ఇష్టం. నువ్వు జీవించే జీవన విధానం మీద అది ఆధారపడుతుంది. నేను చెప్పడమే నా పని. దేవుని వాక్యం ఎత్తిపెట్టి చెప్పడమే మా పని. వాక్యం అదే చెప్తుంది. ఇక్కడ ఏమనుందంటే, ఈ సువార్త మీరు సత్యవాక్యంను అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే మనము ఏ రీతిగా ఉన్నాం? సో త్రక్కెడలో పెట్టి నిన్ను
విశ్వాసాన్ని పరీక్షిస్తున్నటువంటి తరుణంలో, నీ ఆత్మీయతను పరీక్షిస్తున్నటువంటి తరుణంలో, నీ యథార్థతను పరీక్షిస్తున్నటువంటి తరుణంలో, నీ సాత్వికము పరీక్షిస్తున్నటువంటి తరుణంలో, నువ్వు దేవునితో ఉన్న సంబంధము పరీక్షిస్తున్నటువంటి తరుణంలో, దేవునిలో నీ ఆత్మీయత యథార్థత దేవునికి కనిపిస్తుందా? ఏ పోలిక చొప్పున నిర్మించాడో ఆ పోలిక మరలా దేవునికి కనిపిస్తుందా? మనము దేవుని పోలిక చొప్పున నిర్మిస్తే లోకంలో ఉన్నటువంటి సాతాను ఆ భ్రష్టత్వం అంతా కూడా మనకు అంటించి దేవునికి దూరంగా చేస్తుంది. మనకు తెలియకుండానే ఆ భ్రష్టత్వంలో మనం మగ్గిపోతే దేవుని ఎన్నటికీ కూడా మనం సంతోషపరచలేం, ఎన్నటికీ కూడా మనము ఆనందపరచలేం. దేవుడిచ్చే జీతాన్ని తీసుకుందామా, దేవునితో సమానంగా కూర్చుందామా? జీతం ఎవరు తీసుకుంటారు? పనివాడు తీసుకుంటాడు. మనము దేవుని రక్తంలో ముద్రీకరింపబడిన వారము, దేవుని రక్తంలో కడగబడిన వారం, దేవుని బిడ్డలం. ఎక్కడ కూర్చోవాలి? తండ్రి ఎక్కడ కూర్చుంటాడో బిడ్డలు అక్కడ కూర్చోవాలంటే సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి దేవుని కొరకు యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తే జయించిన వారిని నాతో కూడా సింహాసనమందు. చదువు ఒకసారి వాక్యం చేసి వచనం చెప్పు. ప్రకటన 3:21. ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని, నువ్వు జయిస్తే జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. నీ స్టాండర్డ్ అది. సింహాసనం మీద కూర్చునే స్టాండర్డ్ మనది. చెప్పండి, మనది. మన స్థాయి ఎక్కడ అంటే ఎక్కడ? మన స్థాయి సింహాసనం మీద కూర్చునే స్థాయి. కానీ మనము, ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు ఆత్మచేత ముద్రింపబడితే, క్రీస్తు రక్తము ద్వారా ఆత్మచేత నువ్వు ముద్రీకరింపబడితే క్రీస్తును కలిగి నువ్వు జీవించాలి. దీని నో మ్యాటర్ ఎంత పెద్ద సమస్యలు నీకున్నా, ఎంత పెద్ద కష్టాలు నీకున్నా, ఏ రీతిగా నీ జీవితం ఉన్నా, ఏ రీతిగా నువ్వు ఉన్నా, నువ్వు దేవుని కొరకు యథార్థవంతమైనటువంటి జీవితంలో నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. డబ్బును బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. మనకున్న పలుకుబడిని బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. మనకున్నటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నటువంటి తరుణంలో, నిన్ను పరిశీలిస్తున్నటువంటి తరుణంలో, ఆయన పోలిక చొప్పున నువ్వు నిర్మించబడితే, ఆయన స్వరూపమందు నువ్వు నిర్మించబడితే, ఆయన నిన్ను పరిశీలిస్తున్నటువంటి క్రమంలో అదే పోలిక ఆయన కనిపిస్తుందా? అదే పోలిక ఆయన నిన్ను చూస్తున్నప్పుడు అదే పోలిక, అదే స్వరూపం కనబడుతుందా? లేకపోతే దేవునికి విరుద్ధమైనటువంటి మనస్తత్వము, పద్ధతులు, ఆచారాలు కనిపిస్తున్నాయా దేవునికి? అది చూస్తాడు. ఈ మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు వీరు హృదయ శుద్ధి గలవారు? హృదయం శుద్ధిగా ఉంటుందా? చాలామందిని చూస్తుంటాం మనం ప్రపంచంలో, మన స్నేహితులైనా, బంధువులైనా, ఇంకోరైనా చాలామందిని చూస్తున్నాం. పైకి మన ముందుకు వచ్చినప్పుడు నవ్వుకుంటుంటారు, సంతోషంగా కనిపిస్తారు. వెనుకకెళ్ళి వెన్నుపోటుదారులు కూడా ఉంటారు. తెలుసా? వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం నీలో ఉంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ హృదయ శుద్ధి గలవారు అంటే నీ హృదయం ఎప్పుడు కూడా తేటగా ఉండాలి. నీ హృదయం ఎప్పుడు కూడా యథార్థవంతంగా క్రీస్తులో ఉన్న హృదయం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుందో స్వభావం మనలోకి అంటే వాక్యము ద్వారా మనం నడిపించబడినప్పుడు, వాక్యము ద్వారా మనం స్థిరపరచబడినప్పుడు. వాక్యం చెప్తుంది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయము శుద్ధీకరంగా ఉంటేనే, నీ హృదయము దేవునికి ఇష్టకరంగా ఉంటేనే, నీ హృదయము దేవుని వాక్యంతో సరితూగినప్పుడు మాత్రమే దేవుణ్ణి చూస్తావు. అంతేగాని నేను క్రైస్తవుని అనుకుంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయము దేవుడు చూస్తున్నప్పుడు, నిన్ను దేవుని యొక్క లైట్, దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, నీ హృదయంలో మూర్ఖత్వం ఉందా? మన హృదయంలో
అసూయ ఉందా? మన హృదయంలో భ్రష్టత్వం ఉందా? మన హృదయంలో దేవునికి ఇష్టం లేదని ఉందా? లేకపోతే సత్యం ఉందా, యథార్థత ఉందా అని దేవుడు చూస్తూ ఉంటాడు. నలుగురు నమ్మినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు. మోసం చేసి బ్రతికి సంపాదించుకొని ఇదంతా నాది అని అంటే దేవుడు అంగీకరించాడు. దేవుని హృదయాన్ని పరిశీలించే దేవుడు సత్య వాక్యాన్ని నువ్వు అంగీకరించి సత్య వాక్య ప్రకారం మనం బ్రతకాలని దేవుని వాక్యం ఈ మధ్యాహ్న కాల వేళలో మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రార్థన చేశాడు, శుద్ధీకరణ ప్రార్థన, 51వ కీర్తన. నన్ను పరిశుద్ధపరచు, నన్ను శుద్ధీకరించు. ఎందుకంటే దినం కూడా మనం శుద్ధీకరించబడాలి, దినం కూడా మనం పరిశుద్ధపరచబడాలి, దినం కూడా మనం పరిశుద్ధాత్మలో నిమగ్నమై స్నానం చేస్తూ పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి జీవిస్తూ మన మైండ్ ఎప్పుడు కూడా రెన్యూ చేసుకుంటూనే ఉండాలి. మన జీవితాన్ని దేవుని వాక్యంతో సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ఉన్న సింహాసనం ఎదుట నీవు కూడా కూర్చుంటావు. లేని ఎడల జీతం వచ్చినప్పుడు జీతం లెక్క పెట్టుకోవాలా, వెళ్ళిపోవాలి. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండని, అవినీతిపరుడు అవినీతిపరుడుగానే ఉండని, అన్యాయం చేసేవాడు అన్యాయం చేసేవానిగా ఉండని. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం వస్తుంది. మన క్రియలకు నీతివంతమైతే దేవుని సింహాసనం. చెప్పండి పక్కవారితో, నీ క్రియలు సరి అయినవి అయితే దేవుని సింహాసనం మీద కూర్చోబోతున్నావు. నీ క్రియలు దేవునికి విరుద్ధమైతే జీతం తీసుకొని ఇంటికి పోవాల్సిందే. ఇంటికి పోతావా, సింహాసనం పోతావా, నరకం. అవి ప్రియ దేవుని సంగమా, అందుకొరకు కాదు దేవుడు మన కొరకు మరణించింది, అందుకొరకు కాదు దేవుడు మనల్ని నిర్మించింది. దేవుని యొక్క వాక్యం 119వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, 119వ కీర్తన, నా హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. ఏంటంట? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైందా? నీ హృదయంతో నువ్వేం వెతుకుతున్నావు? కీర్తనకారుడు అంటే దేవుని వెతుకుతున్నట్టు ఆయన హృదయంతో. నా హృదయంతో నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. అంటే తిరిగే పరిస్థితి వచ్చినా దేవుని సరిహద్దులో, దేవుని ప్రాంగణంలో దేవుని వాక్యము మన చుట్టూ కంచెలాగా వేసి కాపాడబడాలని కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏమంది? నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను. మనం వెతుకుతున్నామా? ఆ ధైర్యం ఎక్కడొస్తుంది మనకంటే, మనము దేవునితో, దేవుని వాక్యంతో సరితూగినప్పుడు ఆ మాట అనగలిగే శక్తి మనకు వస్తుంది. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుచున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీక. అంటే ఆజ్ఞలు అంటే ఏంది? దేవుని వాక్యం. మనం ఎంతసేపు భూమి మీద బ్రతికినన్ని రోజులు కూడా దేవుని వాక్య సరిహద్దులలోనే మనం బ్రతకాలి, దేవుని వాక్య పరిధిలోనే మనం బ్రతకాలి. అప్పుడు మాత్రమే సింహాసనం. చెప్పండి పక్కవారితో, అప్పుడు మాత్రమే సింహాసనం. కింద 11వ వచనంలో చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. మనం వాక్యం ఏమంటుంది ఇక్కడ? నేను నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును నేను ఉంచుకొని ఉన్నాను. మనం ఏముంచుకున్నాం? మన హృదయం అంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడాలి. మన హృదయము దేవుని వాక్యం చేత కడగబడాలి. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులైతే. అప్పుడు దేవుడు, మనం ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కావాల్సిన అవసరతలు తీరుస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తే నీకేది కావాలో దేవుడు అప్పుడు అది ఇస్తాడు. కానీ వాక్యము లేకుండా మనము దేవుని బిడ్డలమని చెప్పుకోవడము అబద్ధం. మనం భ్రష్టత్వంలో దినదినం కూడా మగ్గిపోకుండా దేవుని సత్యాన్ని అంగీకరించి ఆ సత్యంలో నడుచుకోవాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన యెడల ఆయనతో పాటు అన్యోన్య సహవాసం కలిగి మనం జీవిస్తామంట. ఆ సహవాసంలోకి మనం రావాలంటే వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి. కొన్ని తప్పులు చేసినప్పుడు మన హోలీ స్పిరిట్ మన కాన్షియస్ ప్రిక్ చేస్తుంటుంది. మన కాన్షియస్ మాట్లాడుతున్నప్పుడు మనం సరి చేసుకోవాలి దేవుని వాక్యంతో. 1 పేతురు 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇక్కడ ప్రభువు కన్నులు నీతిమంతులు, దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయి అంటే నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఎవరి మీద ఉంటాయి? వారి ప్రార్థనల ఉంటాయి.
దేవుని కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖమంట కీడు చేయి వారికి విరోధంగా ఉన్నాయంట. మనం కీడు చేస్తున్నామా, నీతిగా బ్రతుకుతున్నామా? ఈ వచనంలో నుంచి రెండు మాటలు బయటికి తీస్తే, నీతిమంతులు, కీడు చేయవారు. నీతిమంతులు ఎవరు? కీడు చేసేవారు ఎవరు? ఈ స్వభావం మనకు రావాలంటే దేవుని వాక్యం చేత మనం నిర్మితం కావాలి. ఈ వాక్యం మన జీవితంలో ప్రభావితం చేసినప్పుడు మాత్రమే దేవుని కన్నులు మన మీద ఉంటాయి. ఇక్కడ చూస్తే వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని కొరకు బ్రతికి నీతివంతంగా జీవిస్తే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. దేవునికి విరుద్ధంగా జీవిస్తే దేవునికి విరోధంగా ఉంటాం. కనుక దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా నిరంతరము మన మీద, మన కుటుంబాల మీద ఉండాలంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. ఈ లోకంలో ఏదో చేయాలి, ఏదో సంపాదించుకోవాలని ఏదో ప్రాకులాడతాం. ప్రియ దేవుని సంగమా, బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకు. చెప్పండి పక్కవారితో, నువ్వు బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతే. అంతేగాని మనము దేవునికి విరుద్ధంగా జీవిస్తే ఆయనకు విరోధంగా మారిపోయి ఆ సింహాసనాన్ని మనం మిస్ అవుతూ ఉంటాం. కనుక 2 తిమోతి 3:2-7 అక్కడ ఉంది. ఆ భ్రష్టత్వం అంత ఉంది. ఎవరు దేవునికి విరుద్ధంగా పనిచేసేవారు అంతా కూడా ఆ వచనాలలో ఉంటుంది. కనుక మనము దేవునికి విరుద్ధంగా మరి ఎవరు వీళ్ళు దేవునికి విరుద్ధంగా బ్రతికేవారన్న స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులను అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోవులు, మూర్ఖులు, గర్వంధులు. వీళ్ళంతా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవారు. వీరంతా లిస్ట్ ఉంది కదా అక్కడ. లేవియ కాండం 18:4 మీరు నా విధులను గైకొనవలని. ఏం చేయాలి మనం? దేవుని విధులను గైకొనాలి. దేవుని విధులను గైకొనాలి. ఇక్కడ చూడే, నా కట్టడలను బట్టి. దేని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని కట్టడలను బట్టి, దేవుని శాసనాలను బట్టి. చూడండి ఇక్కడ, వాటిని ఆచరింపవలెను. మీ దేవుడవు యెహోవాను నేనే. మీరు నా కట్టడలను వాటిని గైకొనువాడు. అక్కడ వాటి వలన అంటే నీ క్రియల వలన. నీ క్రియలు ఎట్లుంటాయి? దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, దేవుని వాక్య ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే నూతనంగా రూపాంతరం చెందబడతాం. నూతన మనసు దేవుడు ఇస్తాడు. నూతనత్వంలో నడిపించబడతాం. పరిశుద్ధత, యథార్థత కలిగి మనం జీవిస్తాం. ఆ క్రియలు యథార్థవంతమైనటువంటి మార్గంలో నడిపిస్తాయి. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ చూడండి, మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలను. వాటిని గైకొను వాడే. వాటిని గైకొను వాడు మాత్రమే. గైకొనని వాడు అక్కడ లిస్ట్ రాయలేదు. అక్కడ గైకొనని వాడు మూర్ఖుడు. గైకొను వాడు వాటి వలన బ్రతుకును. యెహోవా, నేనే యెహోవాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చెడును గైకొంటావా? దేవుని వాక్యాన్ని గైకొంటావా? నువ్వు నీతివంతంగా జీవిస్తావా? అవినీతి పరుడుగా జీవిస్తావా? మూర్ఖంగా బ్రతుకుతావా? దేవుని కొరకు సత్యంగా జీవిస్తామా? ఈ అన్నీ కూడా దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరిస్తే వాటి వలన బ్రతుకుతాం. ఈ భూమి మీద కళ్ళు మూసినా దేవుని రాజ్యంలో కళ్ళు తెరవబడతాయి. ఈ భూమి మీద మరణించిన దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం. అక్కడికి వెళ్ళాలి అంటే దేవుని కట్టడలను, శాసనాలను అనుసరించి దేవుని కొరకు నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తే దేవుని రాజ్యానికి మనం చేర్చబడతాం.